నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. చాలామంది అయితే గన వంట వీడియోలు కూడా పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు అయితే గన నాకు ఛాన్స్ వచ్చింది పూర్తి వీడియో చేయడానికి. అందుకు వీడియో అయితే తీశాను. నేను క్లారిటీగా వివరంగా నేను చెప్తుంటాను. ఒకవేళ మీరు ఈ వంట చేసుకోవాలనుకుంటే కన్నా ట్రై చేయండి, లేదంటే వద్దు. నేను క్లారిటీగా ఎందుకు చెప్తుంటానంటే, నేను కరెక్ట్గా నేను చేసే టయానికి ఈ మాట వస్తుందో రాలేదో నేను చెప్పే మాట ప్రకారం మీరు ఫాలో కాండి. నేను చెప్పే మాటలను బట్టి వచ్చేసి వంట పేరు వచ్చేసి చికెన్ మగులుబా. దీన్ని వచ్చేసి నేను 2 టైమ్స్ 2 విధాలుగా అయితే చేస్తాను. 2 విధాల కంటే ఇప్పుడు నేను చేసే పద్ధతి ప్రకారం అయితే కన్నా ఈ పద్ధతిలో చెప్తాను. నెక్స్ట్ టైం వేరే పద్ధతిలో చేసినప్పుడు ఆ విధంగా కూడా చెప్తాను. మగులుబా, చికెన్ మగులుబా అంటే ఎక్కడైనా పేరు ఒకే విధంగా ఉంటుంది, చేసే విధానం అయితే కన్నా వేరుగా ఉంటుంది. నేను దీనికి వచ్చేసి ఒక చికెన్ అయితే కానీ తీసుకొని, అదే ఒక కోడిని 4 ముక్కలుగా కట్ చేసి, తర్వాత వచ్చేసి దాన్ని ఒక అర్ధగంట సేపు కల్లుప్పు, వెనిగరు, అట్నే మైదా పిండి వేసి కొంత అర్ధగంట సేపు 15 నిమిషాల సేపు నానబెట్టేసి తర్వాత కడిగేస్తాను. అది ముక్కలు వచ్చేసి అది మీ చాయిస్, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. నేను 4 ముక్కలు కట్ చేస్తున్నాను కదా, 8 ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. దీనికి వచ్చేసి ఉల్లగడ్డలు 2 తీసుకున్నాను. అవి రౌండ్గా కట్ చేసి, నేను కూరగాయలన్నీ రౌండ్గా కట్ చేస్తాను. నేను చెప్పే కూరగాయలన్నీ రౌండ్గా కట్ చేసేసి దాంట్లో ఒక రవ్వ బ్లాక్ పేపర్, అదే మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. తర్వాత నూనె ఉంది కదా, ఆ విధంగా నూనె వేడి చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ అయితే ఇప్పుడు ఉల్లగడ్డలు వేస్తున్నాను. తర్వాత వచ్చేసి క్యారెట్, కూస, లావుది పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ అంటారు కదా అవి, ఇవన్నీ వేయించుకుంటాను. వంకాయ కూడా అన్నీ 2 తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు వంట ఇంట్లో కోవిడ్ వాళ్ళు, ఈరోజు నేను ఈ వంట చేసింది బేస్తవారం రోజు. బేస్తవారం రోజు అందరూ ఇంట్లో వెళ్ళిపోయినారు, ఇంట్లో ఎవరు లేరు. నేను ఉండేసి 2 మనుషులకు మాత్రం ఈ వంట అయితే చేశాను. లేకుంటే అయితే మామూలుగా నేను ఒక కోడి అయితే చేయను. ఇది ఈ విధంగా కోడి అన్నీ వేయించుకున్నాం కదా, ఒకే నూనెలో అన్నీ వేయించేస్తాను. చికెన్ వచ్చేసి ఫస్ట్ నేను పక్కన ఉడికించుకుంటాను. పసుపు, గరం మసాలా, చెక్క పొడి, లవంగాల పొడి, మసాలాలు మీ ఇళ్ళలో ఏ వేసుకుంటారో అవే మసాలాలు వేసుకొని ఉడికించుకోండి. తర్వాత ఉడికించిన తర్వాత నేను వేయిస్తాను. చికెన్ ఉడికించేటప్పుడు ఒక మ్యాజిక్ బిల్ల కూడా వేయండి. అలాగే వచ్చేసి అన్నం చేసుకునేటప్పుడు అన్నం ఎసుట్లో వచ్చేసి ఒక 2 చెక్కలు, 4 యాలకలు, 1 స్పూన్ 2 స్పూన్లు నూనె వేసుకొని అన్నంకు కరెక్ట్గా ఉప్పు సెట్ అయ్యేటట్టుగా అన్నంలో ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఒక సాస్ అయితే అక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఆ సాస్ ఏంటి అంటే టమోటా పేస్ట్ ఒకటైతే తీసుకొని దాంట్లో మిరియాల పొడి, గరం మసాలా, చెక్క పొడి, లవంగాల పొడి, యాలకల పొడి, ఈ నిమ్మకాయ రసము, అలాగే కొంచెం వెనిగరు, ఇవి రోజ్ వాటరు ఒక కప్ అనుకోండి, ఒక మూత అనుకోండి రోజ్ వాటరు, ఒక మూత వెనిగర్ అనుకోండి. అట్లా ఆ టైప్లో వచ్చేసి నేను ఆ సాస్లో అయితే వేసి కలిపి పెట్టినాను. ఫస్ట్ ఒక స్టెప్ అయితే కూరగాయలు పెట్టాను కదా, తర్వాత వచ్చేసి చికెన్ వచ్చేసి కింద పెట్టినాను. దానిపైన వచ్చేసి నేను ఇప్పుడు చేసిన సాస్ అయితే కన్నా వేసేసినాను. అది సాస్ అంటే కన్నా సేమ్ ఒక కూర టైప్లో వస్తుంది మనం కలుపుకునేది. ఏమంటే మనం పొయ్యి మీద పెట్టి ఉడికించాం అంతే, ఒక బౌల్లో వేసి ఇదంతా మిక్స్ చేసుకుంటాం అంతే. తర్వాత వచ్చేసి మనం చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా దమ్ పెడతామో అదే విధంగా దమ్ పెట్టేసి నేను పైన అయితే కన్నా కుంకుమ పువ్వు, ఎల్లో కలరు ఈ 2 మిక్స్ చేసేసి పైన అయితే వేసినాను. తర్వాత వచ్చేసి అన్నం అంతా ఒక ప్లేట్లు అయితే గుమ్మిచ్చేసి నేను ఎవరికైతే అన్నం ఇవ్వాలనో వాళ్ళకైతే పెట్టి ఇచ్చేస్తాను. నేనైతే క్లారిటీగా చెప్పినా అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఫుల్ వీడియో పెట్టడం టిక్టాక్లో ఇదే ఫస్ట్. తర్వాత వచ్చేసి నేను స్వీట్ ఐటమ్స్ కూడా ఏమైనా చేసినా కానీ మీరు చాలాసార్లు అయితే కన్నా గీమాతులు అడిగారు. నెక్స్ట్ ఒక 1 వీక్లో అట్లాగైతే కానీ గీమాతులు కూడా పెడతాను. నేను చేసింది క్లారిటీగా అయితే చెప్పాను. సాస్కి అయితే కానీ ఏ విధంగా వేసుకోవాలి, సాస్ అంటే కానీ మనం ఒక గిన్నె పక్కన పెట్టుకొని దాంట్లో ఒక టమాటో పేస్ట్ వేసి తర్వాత నేను చెప్పిన మసాలాలు, అలాగే వెనిగరు, రోజ్ వాటరు, ఉప్పు తగినంత టేస్ట్కి వేసుకొని ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.